సదాశివపేట మండలం సూరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మగ్దుం పటేల్, వార్డ్ మెంబర్ అభ్యర్థులతో, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మగ్దూం పటేల్ మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నానని, 2008 సంవత్సరంలో గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పొందడం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్లుగా గ్రామ ఎంపీటీసీగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజేఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో సూరారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజ పాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. 10 సంవత్సరాలు సర్పంచ్గా చేశాను, 5 సంవత్సరాలుగా ఎంపీటీసీగా చేశాను. గ్రామానికి అభివృద్ధి బాటలు నడిపించాను. నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా తీసుకున్నాను. 78లో పరిశుభ్రత అవార్డు తీసుకున్నాను. మళ్ళీ గ్రామానికి అభివృద్ధి ఉద్దేశంతో మళ్ళీ ఎన్నికల్లో భారీలో దిగడం జరిగింది. ఎందుకు దిగడం జరిగిందంటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సంక్షేమ పథకాలు మన ప్రజలకు చేరదని అనుకుని నేను మళ్ళీ అధికార పార్టీ తరఫున నిలిచడం జరిగింది. పథకాలు కూడా బస్సు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత కరెంట్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కూడా మా గ్రామానికి అన్నిటికంటే మించి మనం శాంక్షన్ తీసుకొచ్చాం. రేషన్ కార్డులు కూడా 100% రేషన్ కార్డ్స్ చేశాను. అన్ని విధాలుగా ఇంకా రోడ్ కూడా మొన్న వేసాము, ఒక 2 కిలోమీటర్లు. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామానికి మాట్లాడారు.